హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంతకుముందు క్లాస్ వరకు మనం 10th చాప్టర్లో ఉన్నటువంటి ఐ మీన్ తెలుగు అకాడమీ బుక్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ 10th చాప్టర్లో ఉన్నటువంటి ఇచ్చిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అన్నీ కూడా చూసాం కదండి. ఈ క్లాస్లో వచ్చేసి 11th చాప్టర్లో ఇచ్చినటువంటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అన్నిటిని కూడా చూద్దాము. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, ఓబీబీ ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ పథకాన్ని ప్రారంభించినటువంటి సంవత్సరం. ఆప్షన్ ఏ 1983, ఆప్షన్ బి 1986, ఆప్షన్ సి 1991, ఆప్షన్ డి 1963. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి, 1986. సెకండ్ క్వశ్చన్, ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ పథకాన్ని 100 మంది విద్యార్థులు దాటిన పాఠశాలకు 3వ ఉపాధ్యాయులకు ఇవ్వాలని నిర్ణయించినటువంటి సంవత్సరం. ఆప్షన్ ఏ 1946-47, ఆప్షన్ బి 1993-94, ఆప్షన్ సి 1973-75, ఆప్షన్ డి 1963-64. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి, 1993-94. ఇక్కడ చిన్న లాజిక్ను ఉపయోగిస్తే ఒకవేళ ఇది మనకు ఎగ్జామ్లో వచ్చినా సరే ఈజీగా పెట్టేసేయచ్చండి. ఎలా అంటే మనకు ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ స్టార్ట్ అయిందే 1986లో అండి. సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా బిఫోర్ 1986 ఉన్నాయి. ఓన్లీ బీలో మాత్రమే ఆఫ్టర్ 1986 ఉంది. కాబట్టి మనం ఈజీగా ఆప్షన్ బిని చూజ్ చేసుకోవచ్చు. 1993-94 అకాడమిక్ ఇయర్లో ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ పథకాన్ని 100 మంది విద్యార్థులు దాటిన పాఠశాలకు 3వ ఉపాధ్యాయులను ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించినటువంటి సంవత్సరం. నెక్స్ట్ క్వశ్చన్, ఎపెప్ను ప్రారంభించినవి. ఇక్కడ ఏపీపీఈపీ ఎపెప్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటండి? ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. అండ్ దీంతో పాటు డిపెప్ కూడా ఉంటుంది కదండి, దాని ఫుల్ ఫామ్ వచ్చేసి డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. ఆప్షన్ ఏ ఏపీ ప్రభుత్వం, ఆప్షన్ బి బ్రిటిష్ ప్రభుత్వం, ఆప్షన్ సి ఓడిఏ భారత ప్రభుత్వం, ఆప్షన్ డి పైవన్నీ. ఎపెప్ను ప్రారంభించినవి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పైవన్నీ అండి. ఏపీ ప్రభుత్వం, బ్రిటిష్ ప్రభుత్వం, ఓడిఏ భారత ప్రభుత్వం. నెక్స్ట్ క్వశ్చన్, ఎపెప్ లక్ష్యాలు గుర్తించండి. ఆప్షన్ ఏ ప్రాథమిక విద్యలో గుణాత్మకత, ఆప్షన్ బి ఉపాధ్యాయ కేంద్రాలు ఏర్పాటు, ఆప్షన్ సి సార్వత్రిక నిలుపుదల సాధించుట, ఆప్షన్ డి వచ్చేసి పైవన్నీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి, పైవన్నీ. ఎపెప్ లక్ష్యాలు వచ్చేసి ప్రాథమిక విద్యలో గుణాత్మకత, ఉపాధ్యాయ కేంద్రాలు ఏర్పాటు, సార్వత్రిక నిలుపుదలను సాధించుట, ఇవన్నీ కూడా ఎపెప్ యొక్క లక్ష్యాలు. నెక్స్ట్ క్వశ్చన్, జిల్లా ప్రాథమిక విద్యా కార్యక్రమం ఏ సంవత్సరం నుంచి అమలులోకి వచ్చింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి, 1996-97 సంవత్సరం నుంచి జిల్లా ప్రాథమిక విద్యా కార్యక్రమం అమల్లోకి రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, రాజీవ్ విద్యా మిషన్గా ఈ పథకాన్ని పిలుస్తారు. ఆప్షన్ ఏ ఎపెప్, ఆప్షన్ బి సర్వశిక్షా అభియాన్, ఆప్షన్ సి డిపెప్, ఆప్షన్ డి 1 and 3. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి, సర్వశిక్ష అభియాన్. రాజీవ్ విద్యా మిషన్గా ఏ పథకాన్ని పిలుస్తారండి? సర్వశిక్ష అభియాన్ని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎస్ఎస్ఏలో ఎన్ని సంవత్సరాల లోపు పిల్లలకు విద్యను అందిస్తారు? సర్వశిక్ష అభియాన్లో ఎన్ని సంవత్సరాల లోపు పిల్లలకు విద్యను అందిస్తారు? ఆప్షన్ ఏ 12 to 16 years, ఆప్షన్ బి 6 to 14 years, ఆప్షన్ సి 8 to 12 years, ఆప్షన్ డి వచ్చేసి 3 to 5 years. కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, 6 to 14 years పిల్లలకి ఎస్ఎస్ఏలో 6 to 14 years ఉన్నటువంటి పిల్లలకి ఎస్ఎస్ఏలో విద్యను అందించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాణిలో ఎస్ఎస్ఏ లక్ష్యాలు. ఆప్షన్ ఏ 2010 సంవత్సరం నాటికి సార్వత్రిక నిలుపుదల సాధించుట, ఆప్షన్ బి గుణాత్మకతతో కూడిన ప్రాథమిక విద్యపై దృష్టి సారించుట, ఆప్షన్ సి 2010 సంవత్సరం నాటికి పిల్లలందరూ ప్రాథమిక విద్య పూర్తి చేసుకోవాలి, ఆప్షన్ డి వచ్చేసి పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అని, పైవన్నీ కూడా కరెక్టే. అంటే ఎస్ఎస్సి యొక్క లక్ష్యాలు ఇవన్నీ కూడా కరెక్టే. అవి ఏంటంటే 2010 ఇయర్ నాటికి సార్వత్రిక నిలుపుదలను సాధించాలి, గుణాత్మకతతో కూడిన ప్రాథమిక విద్యపై దృష్టి సారించాలి, అండ్ 2010 ఇయర్ నాటికి పిల్లలందరూ ప్రాథమిక విద్య పూర్తి చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొట్టమొదటిసారి మధ్యాహ్న భోజనంను ప్రారంభించిన
సంవత్సరం. ఆప్షన్ ఏ 1958, ఆప్షన్ బి 1953, ఆప్షన్ సి 1956, ఆప్షన్ డి 1963. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. 1953. భారతదేశంలో మొట్టమొదటిసారి మధ్యాహ్న భోజనంను ప్రారంభించిన సంవత్సరం 1953. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో మొట్టమొదటిసారి మధ్యాహ్న భోజనంను ప్రారంభించినటువంటి రాష్ట్రం. ఆప్షన్ ఏ అరుణాచల్ ప్రదేశ్, ఆప్షన్ బి ఒరిస్సా, ఆప్షన్ సి చండీగఢ్, ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్. యాక్చువల్లీ ఇక్కడ భారతదేశంలో మొట్టమొదటిసారి మధ్యాహ్న భోజనం ప్రారంభించిన రాష్ట్రం వచ్చేసి తమిళనాడు అండి. మన టెక్స్ట్ బుక్స్లో ఉన్న కంటెంట్లో కూడా తమిళనాడు అని చెప్పేసి ఉంటుంది. బట్ ఇక్కడ మాత్రం ఆప్షన్స్లో తమిళనాడు ఇవ్వలేదు. అకార్డింగ్ టు అవర్ కంటెంట్ అండ్ పిఐఈ ఆల్సో తమిళనాడు ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. బట్ ఆప్షన్స్లో లేదు. ఇక్కడ కీ వచ్చేసి ఉత్తరప్రదేశ్ అని చెప్పేసి ఇచ్చారండి. బట్ కంటెంట్ ప్రకారం చూసినా ఏ విధంగా చూసినా కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి తమిళనాడు అండి. సో ఇప్పుడు నేను చెప్పే ఆన్సర్ మాత్రం ఆప్షన్ డి, ఎందుకంటే అకాడమీ బుక్ ప్రకారం కీలో ఆప్షన్ డి అని ఇచ్చారు అండ్ ఆప్షన్స్లో అసలు తమిళనాడు లేదు. కాబట్టి మన కంటెంట్ ప్రకారం వచ్చేసి ఆన్సర్ తమిళనాడు, పిఐఈ కీ ప్రకారం వచ్చేసి ఉత్తరప్రదేశ్ ఆన్సర్ అని చెప్పేసి ఉంది. ఓకేనా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవరైనా ఇంతకుముందు ఆల్రెడీ అకాడమిక్ బుక్ పిఐఈలో బిట్స్ కనుక చూసిన వాళ్ళైతే మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుందండి. కీ చాలా వరకు తప్పిచ్చారు, మీరు కరెక్ట్గా చెక్ చేసుకోండి. ఓకేనా. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మన భారతదేశంలో తమిళనాడు మొట్టమొదటిసారిగా మధ్యాహ్న భోజన పథకం అనేది అమలు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ న్యూట్రిషనల్ సపోర్ట్ టు ప్రైమరీ ఎడ్యుకేషన్ను ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఆప్షన్ ఏ 1985, ఆప్షన్ బి 1995, ఆప్షన్ సి 2005, ఆప్షన్ డి 1962. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. 1995 నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ న్యూట్రిషనల్ సపోర్ట్ టు ప్రైమరీ ఎడ్యుకేషన్ని 1995వ సంవత్సరంలో ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్. కింది వానిలో ఎన్పిఈజిఈఎల్ లక్ష్యాలు గుర్తించండి. ఇక్కడ ఎన్పిఈజిఈఎల్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటండి? నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ గర్ల్స్ ఎట్ ఎలిమెంటరీ లెవెల్. సో దీని యొక్క లక్ష్యాలను గుర్తించండి. ఆప్షన్ ఏ గుణాత్మక విద్యా అవకాశాలు కల్పించటం, ఆప్షన్ బి 6 to 14 years వయసు గల బాలబాలికల నమోదును నిలకడగా ఉంచటం, ఆప్షన్ సి వృత్తి విద్యా కోర్సులను పాఠ్యేతర కార్యక్రమాలను నిర్వహించటం, ఆప్షన్ డి పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, పైవన్నీ. ఎన్పిఈజిఈఎల్ యొక్క లక్ష్యాల్లో ఇవన్నీ కూడా ఉన్నాయి. అందులో ఒకటి గుణాత్మక విద్యా అవకాశాలు కల్పించటం, నెక్స్ట్ 6 to 14 years వయసు గల బాలబాలికల నమోదును నిలకడగా ఉంచటం, వృత్తి విద్యా కోర్సులను పాఠ్యేతర కార్యక్రమాలను నిర్వహించటం. నెక్స్ట్ క్వశ్చన్. గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ నిర్వహించేటటువంటి కార్యక్రమాలు. ఆప్షన్ ఏ కమ్యూనిటీ మొబిలైజేషన్, ఆప్షన్ బి ఎన్పిఈజిఎల్ శిక్షణ కార్యక్రమం, ఆప్షన్ సి మానిటరింగ్ అండ్ ఆప్షన్ డి పైవన్నీ. గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ నిర్వహించేటటువంటి కార్యక్రమాలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. కమ్యూనిటీ మొబిలైజేషన్, ఎన్పిఈజిఎల్ శిక్షణ కార్యక్రమం, మానిటరింగ్ ఇవన్నీ కూడా గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ నిర్వహించేటటువంటి కార్యక్రమాలు. నెక్స్ట్ క్వశ్చన్. ఎన్ఆర్బిసిస్ ఏ వయస్సు గల పిల్లల కోసం నిర్దేశించబడినవి? ఆప్షన్ ఏ 6 to 14 years, ఆప్షన్ బి 8 to 12 years, ఆప్షన్ సి 3 to 8 years, ఆప్షన్ డి 12 to 16 years. ఆన్సర్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి, 6 to 14 years. నెక్స్ట్ క్వశ్చన్ అండ్ ఈ చాప్టర్లో లాస్ట్ క్వశ్చన్ అండి. ఎన్ఆర్బిసిస్ కేంద్రాలు ఎంతమంది బడి పిల్లలకు ఏర్పాటు చేస్తారు? ఆప్షన్ ఏ 12, ఆప్షన్ బి 20, ఆప్షన్ సి 42, ఆప్షన్ డి 51. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, 20. ఎన్ఆర్బిసిస్ కేంద్రాలు ఎంతమంది బడి పిల్లలకు ఏర్పాటు చేస్తారండి? 20 మంది బడి పిల్లలకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి 11th చాప్టర్లో ఉన్నటువంటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.